హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంది. దానిలో భాగంగా రీసెంట్గా ఒక యాప్ని ప్రవేశపెట్టింది. ఆ యాప్లో ఎలా నమోదు చేసుకోవాలి, దీనికి సంబంధించి విధి విధానాలను కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ కొల్లిపర. నా పేరు సిద్ధార్థ అండి. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వాగులు, వంకలు, కొంచెం గుండ్లకమ్మ నదులు ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఇసుక లభ్యముగా ఉందో ఆ ప్రాంతాల్లో ఆర్డర్ స్ట్రీమ్స్ అంటారు వాటిని, 1, 2, 3లో లభ్యముగా ఉన్న ఇసుకను గ్రామస్తులు ఉచితంగా వాళ్ళ ఏదైతే గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం ఉచితంగా తరలించుకోవడానికి ప్రభుత్వం GOMS నెంబర్ 64 ద్వారా ఉత్తర్వులు మంజూరు చేసి ఉన్నారు. అంతకుముందు మనకి బులక్ కార్డ్స్ ద్వారా ఉండేది, తర్వాత ట్రాక్టర్స్ ద్వారా కూడా అలో చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనకున్నటువంటి రీచ్లు బొమ్మవానిపాలెం, అన్నవరపులంక, మున్నంగి చోట్ల ప్రస్తుతానికి ఇతర ప్రాంతాల వరకు కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మనకి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దానికి సంబంధించి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఒక సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాంట్లో ఎవరైతే మనకి గృహ నిర్మాణ అవసరాల నిమిత్తము అంటే నదీ పరివాహక ప్రాంతాలు లేదా ఈ వాగులు వంకల పరివాహక ప్రాంతాలు నివసిస్తున్నటువంటి గ్రామస్తులు, మనకి కొల్లిపరలో చూసుకుంటే అత్తలూరు వారిపాలెం, వల్లభాపురం, మున్నంగి, పెడపర్తిపాలెం, కొల్లిపర, బొమ్మవానిపాలెం, హనుమాన్పాలెం, అన్నవరపులంక, అన్నవరం, ఈ విలేజ్లు మనకి నదీ పరివాహక ప్రాంతం వస్తుంది. ఇక్కడ ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళ సొంత అవసరాల నిమిత్తం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో వాళ్ళు లాగిన్ అయ్యి, అంటే వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకొని లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత లోకల్ కన్జంప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని ద్వారా లాగిన్ అయ్యాక వాళ్ళు ఏ ప్రదేశంలో నివసిస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్, డోర్ నెంబరు, ఆ ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫర్దర్ గా నిర్మాణం ఎక్కడ జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ ట్రాక్టర్ నెంబర్ ద్వారా ఏ డ్రైవర్ వచ్చి దాన్ని తీసుకెళ్తారు ఆ డీటెయిల్స్ కూడా అన్ని ఎంటర్ చేశాక డైరెక్ట్ గా వాళ్ళకు ఒక QR కోడ్ తో ఒక రిసీట్ జనరేట్ అవుతుంది. ఇది ఫ్రీగానే వస్తుందండి. దాని రిసీట్ తీసుకొని మనకు ఏదైతే రీచ్లు ఉన్నాయో, అంటే ఇక్కడ అందుబాటులో ఇసుక ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఇసుకని ఉచితంగా తీసుకెళ్ళొచ్చు. ఎక్కడైనా పోలీసు వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ, పంచాయతీ వారిని ఎవరన్నా చెక్ చేసినప్పుడు ఈ రిసీట్ చూపించినట్లయితే వాళ్ళని మనం ఎలో చేయడం, అంటే వాళ్ళని పర్మిట్ చేయడం జరుగుతుంది. ఈ రసీదు లేకుండా ఎటువంటి అక్రమ రవాణా చేసినట్లయితే GOMS నెంబర్ 43 ప్రకారం వాళ్ళకి పెనాల్టీ, ట్రాక్టర్కి 10,000, లారీకి అయితే 25,000, JCB లాంటి వాటికి 50,000 దాకా పెనాల్టీ విధించడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో మనకి వాగులు వంకలు స్ట్రీమ్స్ అనుబంధంగా ఉన్నారో వాళ్ళు సొంత అవసరాల కోసం మాత్రం వాడుకోవాలి. ఎక్కడ కూడా సేల్ జరిగినా, ఏదైనా డంప్ చేసి బయటకు తీసుకువెళ్ళినా కూడా వాళ్ళపైన కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్ గా మా RI గారు, మా VRO, అలాగే పంచాయతీ సెక్రటరీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన్నారు. దాని ప్రకారం వాళ్ళు ఇమీడియట్ గా హాజరయ్యి దాన్ని కూడా పరిశీలించి ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. గ్రామస్తులు అవసరాలకు మాత్రమే వాడుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నామండి. దీనిపైన మీకు ఎవరైనా చదువుకోలేదు, మాకు ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ sand.ap.gov.in ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఎవరికైనా తెలియనట్లయితే సచివాలయానికి వెళ్ళి మన డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసినట్లయితే వాళ్ళు లాగిన్ అయ్యి మీకు మీ వివరాలు గతంలో ఏదైతే చెప్పాం, హౌస్ నెంబరు, డోర్ నెంబరు, ఫోన్ నెంబరు, ఎక్కడ నిర్మాణం జరుగుతుంది, డ్రైవర్ నెంబరు, ట్రాక్టర్ నెంబరు, ఎంత క్వాంటిటీ మీకు కావాలి అనే వివరాలు మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు నమోదు చేసి మీకు ఒక రిసీట్ ఇస్తారు. దాన్ని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఇట్లా 2 రకాలు, మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు లేదా సచివాలయం కూడా చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మీపై కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.